విశాఖ ఎయిర్పోర్ట్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఓ సెక్యూరిటీ గార్డ్ తన సర్వీస్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన మోర్ పరాగ్ సురేష్ నేవీ క్యాంటీన్ సమీపంలోని వెడ్ విభాగం వద్ద సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నాడు. విధుల్లో ఉండగానే తన వద్ద ఉన్న సర్వీస్ గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన సహచర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత సమస్యల కారణంగా ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్ల వల్ల ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. విధుల్లో ఉండగానే సెక్యూరిటీ సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడడం ఎయిర్పోర్ట్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.